జనగామ జిల్లా కేంద్రంలోని ఓబుల్ కేశవాపురంలో కుల బహిష్కరణ వివాదం కలకలం రేపుతోంది. తమ కులస్తులను అగ్రకుల పెద్దలు బహిష్కరించారని కుమ్మరి కులస్తులు ఆవేదన వ్యక్తం ఆరోపించారు. దళితుల ఇళ్లలో పెళ్లిళ్లకు కుండలు ఇవ్వడంతోనే బహిష్కరించినట్లు కుమ్మరి కులస్తులు చెబుతున్నారు. గ్రామంలో 2 నెలలుగా దళితులు వర్సెస్ బీసీ అగ్రకులాల పెద్దల మధ్య పంచాయతీ జరుగుతోంది. అయితే దళితులకు కుమ్మరులు సహాయం చేస్తూ ఉండడంతో బీసీ అగ్రకుల సంఘాలు బహిష్కరించాయని చెబుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓబుల్ కేశవాపురంలో కుల బహిష్కరణ వివాదం కలకలం రేపుతోంది. తమ కులస్తులను అగ్రకుల పెద్దలు బహిష్కరించారని కుమ్మరి కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితుల ఇళ్లలో పెళ్లిళ్లకు కుండలు ఇవ్వడంతోనే బహిష్కరించినట్లు కుమ్మరి కులస్తులు చెబుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి, అసలు ఈ కుల బహిష్కరణ వివాదం ఏంటి, ఏం జరిగింది? శ్రీదేవి, జనగామ జిల్లాలోని ఒబుల్ కేశవాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒబుల్ కేశవాపూర్లో కుమ్మరి కులస్తులు వర్సెస్ అగ్రకుల పెద్ద మనుషులుగా పరిస్థితులు మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒబుల్ కేశవాపూర్లో జరిగినటువంటి ఘటనే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ మండలం ఒబుల్ కేశవాపూర్ గ్రామంలో కుమ్మరి కులస్తులు వర్సెస్ బీసీ అగ్రకులాలకు సంబంధించినటువంటి వారిగా పరిస్థితి మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో ఎవరైనా చనిపోయినప్పుడు కుండలు ఇవ్వడం కావచ్చు, ఏదైనా ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు కుమ్మరి కులస్తులు కామన్గా గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కుండలు ఇచ్చేటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ దళితులకు ఒక ఇంట్లో చనిపోతే కుమ్మరి కులస్తులంతా కుండలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ బీసీ అగ్ర కులాలకు సంబంధించిన పెద్ద మనుషులు కావచ్చు, ఇతర కులాలకు సంబంధించిన అగ్ర పెద్ద మనుషులంతా కూడా దళితులకు ఎందుకు కుండలు ఇస్తారు, దళితులకు కుండలు ఎందుకు ఇస్తున్నటువంటి ఆగ్రహం చేస్తూ వారి కుల బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కుమ్మరి కులస్తులు జనగామ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగిస్తారు. ఒబుల్ కేశవాపూర్లో ఎప్పటి నుంచి ఈ పంచాయతీ నెలకొంది, ఎప్పటి నుంచి కుల బహిష్కరణ వివాదం కొనసాగుతుంది, అసలు ప్రధాన కారణం ఏంటంటే కూడా పోలీసులు విచారణ జరిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు జనగామ జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అయితే మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కాలంలో ఇంకా ఈ సిచ్యువేషన్లో ఈ కుల బహిష్కరణ కార్యక్రమాలు కావచ్చు, కులాలు బీసీలు కావచ్చు, చిన్నవాళ్ళు పేదవాళ్ళు అంటూ ఎందుకు ఇట్లా మారుతున్నారు, ఈ టెక్నాలజీలో ఇప్పుడున్నటువంటి కాలంలో ఇలా ఎందుకు వివరిస్తారంటే కూడా మిగతా ప్రజా సంఘాల నేతలు కావచ్చు, మిగతా కుల సంఘాలకు సంబంధించిన వారంతా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అయితే ఇప్పుడు ఒబుల్ కేశవాపూర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ దర్యాప్తులో అగ్ర కులాలకు సంబంధించినటువంటి వారు ఏం చెప్తారు, కుమ్మరి కులస్తులకు సంబంధించినటువంటి వివాదం ఎటువంటి దారితీస్తుంది, ఈ వివాదానికి ఎప్పుడు పోలీసు స్టాప్ పడుతుంటే కూడా జనగామ జిల్లా వ్యాప్తంగా అనేక కుల సంఘాలకు సంబంధించిన నాయకుల చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు డీసీపీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒబుల్ కేశవాపూర్లో కుల బహిష్కరణ ఘటనకు సంబంధించి వివాదానికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. శ్రీదేవి, అయితే తిరుపతి, అసలు ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఏమీ లేవు, ఎప్పుడో సమసిపోయాయి. అలాంటిది మళ్ళీ ఇప్పుడు కుల బహిష్కరణ అంటూ ఎందుకు తెరపైకి వచ్చింది? అసలు ఈ సంస్కృతి అంటే వాళ్లకు కుండలు ఇవ్వద్దు అనే సంస్కృతి ఎప్పటి నుంచో ఉందా, లేదు మళ్ళీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారా? మీరు అన్నట్లుగా ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నప్పుడు కూడా అధికారులు అవగాహన కార్యక్రమాలు కల్పించి చాలా సీరియస్గా వ్యవహరించినప్పటికి కూడా కొన్ని గ్రామాలలో ఇంకా అగ్రకుల పెద్ద మనుషుల పెత్తనం కొనసాగిస్తూ అగ్రకుల పెద్ద మనుషులకు సంబంధించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితులే కనబడుతుంది. ఇక్కడ కూడా అంటే కామన్గా కుమ్మరి కులస్తులు ఏదైనా పెళ్లిళ్ళకు కావచ్చు, ఏదైనా చనిపోయినప్పుడు కావచ్చు, ఏదైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు ఇతర కులస్తులకు కుండలు ఇవ్వడం అనేది ఆనవాయితీ కార్యక్రమం వస్తుంది. ఈ తంతు అంతా రెగ్యులర్గా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఒబుల్ కేశవాపూర్ గ్రామంలో మాత్రం దళితులకు ఈ కుండలు ఇచ్చిన నేపథ్యంలోనే కుమ్మరి కులస్తులను కుల బహిష్కరణ చేసి వారి దళితులకు కుండలు ఇవ్వద్దంటూ కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, బీసీ కులాలకు సంబంధించినటువంటి నేతలంతా బెదిరించినట్టుగా వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలీసుల మానిటరింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘాలకు సంబంధించిన కావచ్చు, అనేక గ్రామాలలో ఇలా కుల బహిష్కరణ చేసినప్పుడు వాళ్ళు ఆ పెద్ద మనుషులకు సంబంధించి కేసు నమోదు చేయడం కావచ్చు, చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ నూతన టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి విధానంలో ఎందుకు ఇంకా గ్రామాలలో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటే కూడా పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించి అవగాహన కార్యక్రమాలు కల్పించడం కావచ్చు, ఇలా వ్యవహరించినటువంటి అగ్రకుల పెద్ద మనుషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి జనగామ జిల్లా ఒబుల్ కేశవాపూర్లో జరిగినటువంటి కుల బహిష్కరణ వివాదానికి ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో. శ్రీదేవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది